మై హార్టీ కండోలెన్సెస్. ఊళ్ళోనే ఉన్నారా? లేదు, 4 రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నాను. ఇవాళ పొద్దునే వచ్చాను. నాకు బాబురావు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను తట్టుకోలేకపోయాను సార్. ఏం చేయగలం, అంతా ఫేట్. బాబాయ్ గారు కన్నబిడ్డ కన్నా మిన్నగా నన్ను ఇంతవరకు పెంచి పెద్ద చేశారు. నాకు తెలియకుండా ఏమీ చేసేవారు కాదు. ఫ్యాక్టరీ విషయం కావచ్చు, పర్సనల్ విషయం కావచ్చు, సర్వం. నాలో నిన్ను చూసుకుంటూ ఎంతో సంతోషించేవారు. దురదృష్టం, వెళ్ళిపోయారు. నాన్నగారు చేసిన ఈ పనికి ఎంతో షాక్ అయ్యాను. వారెందుకు ఈ ఘోరాన్ని కొడిగట్టారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి నాన్నగారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరం ఊహించలేదు. కేవలం ఆడిటరే కాకుండా నాన్నగారికి మీరు చాలా ఆప్తులను కూడా నేను విన్నాను. ఇలా సూసైడ్ చేసుకోవాల్సినంత ఎనీ ప్రాబ్లమ్స్? ఐ మీన్ ఫైనాన్షియల్గా ఏమైనా? అదే ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ప్రతి సంవత్సరం కంపెనీ టర్నోవర్ రెట్టింపుగా పెరుగుతోంది. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్లో సన్మరైన్స్ మీట్ చేసే శక్తి సౌత్ ఇండియాలో ఎవరికీ లేదు. దెన్ వై? డాక్టర్ రెహమాన్ ఓ మాట అన్నారు నాతో.
బట్ నాకెందుకో అంతగా నమ్మకం లేదు. చివరిగా వచ్చిన మెడికల్ రిపోర్ట్లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్న లక్షణాలు నేను చూశాను. చాలా జాగ్రత్తగా ఉండాలని, ట్రీట్మెంట్ చాలా అవసరం అని చెప్పాను. చావటానికైనా సిద్ధమే కానీ ఏనాడు రోగిష్టిగా బతకను అనేవారు. అయితే ఈ విషయం నాకు తెలియనివ్వకుండా ఎందుకు దాచారు? ఎవరికీ తెలియనివద్దని నన్ను హెచ్చరించారు. మనకు కూడా ఎందుకు తెలియనివద్దన్నారో నాకు అర్థం కావటం లేదు. ఓకే, ఈ పూటకు అందరూ వెళ్ళండి. మనం ఇంకో రోజు కలుసుకుందాం. నేను ఇక్కడే ఉంటున్నాను కొన్నాళ్ళు. కొన్నాళ్ళంటవి వెళ్ళొద్దు. ఇక నువ్వు శాశ్వతంగా మాతో ఇక్కడే ఉండు. ఆస్తిపాస్తులు చూసుకోవద్దు. నాన్నగారి మరణంతో ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ అందరూ తండ్రి లేని అనాథలైపోయారు. వాళ్ళకి అండగా ఉండడం న్యాయం. ఓకే ఓకే, లెట్ us see. ఇక వెళ్ళొస్తాం సార్. బాయ్. నాకు రౌండ్. మీరా? అబ్బా, జ్ఞాపకం ఉన్నాను, సంతోషం. నాన్న మరణ వార్త విని వస్తారని ఎదురు చూశాను. మీరు ఆ రోజు రాలేదే? నాకంత శక్తి లేదా అన్న, అందుకే రాలేదు. చూసి తట్టుకోలేదు. ఎందరికో అండగా ఉన్న నా మిత్రుడి శరీరం ఆ కట్టెల్లో కాలడం, అది భరించే శక్తి లేకే నేను రాలేదు. నాకు తెలిసినంత వరకు మరణం అనేది ఒక నిరంతర ప్రయాణం. గత జన్మ రుణం కోసం ఈ జన్మనెత్తి, ఈ జన్మ రుణం కోసం మరో జన్మ ఎత్తే ఓ సుదీర్ఘ యాత్ర. 6 సంవత్సరాలైనా ఉంటుంది నేను మిమ్మల్ని చూసి. ఈ 6 సంవత్సరాల్లో నాన్నగారిని 4 సార్లు చూశాను. వారిని 3 సార్లు లండన్లోనే చూశాను. ఒక్కసారి ఢిల్లీలో చూశాను. ఆ చూపే చివరి చూపు. ఇద్దరం చివరిసారిగా కలుసుకున్నప్పుడు నాకు చెప్పాడు, తన తుది శ్వాస నీ ఊళ్ళోనే వదలాలని. ఒకవేళ నువ్వు రాలేదనుకో, లండన్ వచ్చి నీ దగ్గరే ఉండిపోతానని కూడా చెప్పాడు. బిజినెస్ లో బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన, తరగని ఆస్తి ఆర్జించిన, ఎన్నున్నా కన్న కొడుకును చూడలేదనే బాధతో మాత్రం మనసు విలువిల్లాడుంటుంది. మురళి కన్నబిడ్డలా అంటిపెట్టుకుని ఉన్నాడు. నువ్వు లేని లోటు చాలా వరకు తనే తీర్చగలిగాడు. డాడీ 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 ఇవ్వండి. నాన్న ఇప్పుడు నేను చూస్తే అద్దరిపోతాడు. ఏ కింద మీ మామగారు వెయిట్ చేస్తున్నారు, తొందరగా రా. ఎవరు? అంకుల్ వచ్చారా? ఉదయాన్నే అవతరించాడు. మనకి చేస్తా అంటున్నాడా పెళ్ళి? నన్ను నీకిచ్చి చేయనని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ మాట అన్నాడా? అసలు ఆయన ఒప్పుకుంటే ఒప్పుకోపోతే ఎవడికి కావాలి? అబ్బో, నేనంటే అంత ఇష్టమా? కాదా? మై క్యూట్ బేబీ, నేను నీకు ముద్దివనా? ఆ కిస్ ఇక్కడిచ్చాననుకో థ్రిల్లే ఉంటుంది. ఎందుకురా, నాన్న చూస్తుండగా ముద్దిస్తాను. అయ్యో, మీ నాన్నకు అక్కడే టక్కును గుండె ఆగదు. తొందరగా వచ్చేయ్. మార్నింగ్ అంకుల్. సిట్ డౌన్. వద్దు, నేను నిల్చుంటాను. చూడు, అలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు. ప్లీజ్ సిట్ డౌన్. ముప్పై సంవత్సరాలుగా నేను ఇంగ్లాండ్లో ఉంటున్నా. మన దేశ సంప్రదాయాల్ని, ఆచారాల్ని నేను విస్మరించలేదు. తండ్రి మరణించాక ఆ ఇంట్లో కొడుకు పెళ్లి చేయాలంటే సంవత్సరం పాటు ఆగాలని పెద్దలంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి, అర్థమైంది అనుకుంటాను. అయింది.
అయింది. మీ వివాహం అయిన తర్వాత నువ్వు కూడా ఇంగ్లాండ్లో సెటిల్ అవ్వాలన్నదే నా ఉద్దేశం. ఇక అక్కడ వ్యవహారాలు వ్యాపారాలు నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. కాదంకుల్, అది మరి అన్నీ ఆలోచించే చెప్తున్నాను. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు ఈ ఫోటోగ్రఫీలు టెలివిజన్ కంపెనీల పేరుతో ఊళ్ళు పట్టుకు తిరగాల్సిన పనే లేదు. అది కాదు నా ఉద్దేశం. ఇక్కడ నాన్నగారు చేస్తున్న వ్యాపార వ్యవహారాలన్నీ నేనే చూసుకుందామని. నాన్నగారి ఉద్దేశం కూడా అదే. అందుకని నేను ఇక్కడే ఉందామనుకుంటున్నాను. లేదంటే నాన్నగారి ఆత్మ మాత్రం నన్ను క్షమించదు. నాకు హెల్ప్గా వీణ కూడా నాతో ఇక్కడే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అంకుల్. ఆలోచించే మాట్లాడుతున్నావా? ఎస్. గుడ్. నీలో నాకు నచ్చింది ఈ ఫ్రాంక్నెస్. కీప్ ఇట్ అప్. నీలాంటి యోగ్యుని కొడుకుగా పొందటానికి అదృష్టం చేసుకొని ఉండాలి. నా కల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే. కార్లోనే కూర్చుంటావా, కింద దిగుతావా? కార్లోనే కూర్చుందాం. నువ్వు పిచ్చి వేషాలు వెయ్యను అంటే. వావ్. చూడరా, ఏంట్రా? ఓ కన్నె సౌందర్యం. ఆ? కిలాడి లేడి భలే అందంగా ఉంది. ఎవరికేస్తుందో కాలం. నేను ఈ సీన్ ఇప్పుడు చూడలేదు రోయ్. తప్పుకోరా. చాలే. అదిరిందనుకో. ఓహో, ఓ గ్యాంగే ఉంది. బాగుంది. ఎంత స్టైల్ గా ఆ అమ్మాయి డూప్ కొట్టింది. వేణా, నువ్వు కాసేపు వెనక కూర్చో. కారు దిక్కుండా వెనకెళ్ళు. హాయ్. హాయ్. You're looking so smart. ఓ రియలీ? థ్యాంక్ యూ. వస్తావా? వస్తాను, బట్ ఐ నీడ్ మనీ. ఇస్తాను. ఇప్పుడే ఇవ్వాలి, అడ్వాన్స్. ఎంత కావాలి? రంబలాంటి నాలాంటి దానికి ఎంత ఇస్తారు? ఎంతైనా ఇవ్వచ్చు, బట్ నా పర్స్ కార్లో ఉంది. ప్లీజ్ కమ్. ఓకే. కమాన్. ఎక్కు. అయ్యో, అది నా వల్ల కాదు. కార్లో రావాలని నాకు చెప్పలేదే. క్యాష్ అది. డబ్బు కావాలి, బట్ కార్లో మాత్రం ఎక్కవే. మర్యాదగా ఎక్కు. వదలంటే వదలు. ఏయ్, ఆ కత్తి మొయ్యి, ఏళ్ళు తెగిపోతాయి. ఆడపిల్లని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారా? నా దగ్గర గోండాయిజం కత్తి ఒకటి. వచ్చానంటే నాకు మీరు ఇంకోసారి అలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కళ్ళబడ్డారో చెయ్యం. ఇక జన్మలో చెయ్యం. ఏంటి? చెయ్యం చెయ్యం. ఏంటి నీ పేరు? రసూల్ జేమ్స్. పూజ. నిన్నేమంటారా? మనం ఇవాళ రసూల్ బర్త్డే. అతనికి ఒక ట్రీట్ ఇద్దామని ఈ నాటకం ఆడాం. నిజమేనా? ఇంకేం బర్త్డే సార్, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అయిపోయింది. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియానా? అదేంటి? ప్రేమ దేశంలో వడివేల్ డైలాగ్ సార్.
వీడికి తీటిద్దాం అనుకున్నప్పుడల్లా చేతిలో చిల్లు గవ్వండి సార్. అయితే మీకు కావాల్సిన డబ్బు ఆనందిస్తాడు, తీసుకెళ్ళండి. ఓకే ఓకే గొప్ప వావ్. చెప్పులేస్తే చప్పచ్చు, పోజులిస్తే మిరకల్స్, మాటే పాటై నిన్నే ముట్టక అదుర్సు గుండెల్సు. టీవీగా ఎంటీవీ చూద్దాం, హైవేలు షెడ్యూల్ చూద్దాం, పాదాలు కోటలో వేద్దాం, స్నేహాల పాటేసుకుందాం, ఓ 5 స్టార్ డిన్నర్ చేసి ఫ్రెండ్ కు ట్రీట్ ఇద్దాం. సన్మెరీన్స్కే తమ జీవితాలను అంకితం చేసిన కార్మిక సోదరులందరికీ చిన్నబాబు తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెదబాబు గారు ఉన్నంత కాలం ఎంత శ్రద్ధతో భక్తితో కంపెనీ అభివృద్ధికి శ్రమించారో చిన్నబాబు గారికి అదే విధంగా చిత్తశుద్ధితో సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. సార్, ముందు ఫ్యాక్టరీని విజిట్ చేసొద్దాం. అలాగే రామురళి, నాకు గెస్ట్ హౌస్లో మీటింగ్ ఉంది. పొలిటికల్ లీడర్స్ అందరూ పాల్గొనే ముఖ్యమైన మీటింగ్. వినలేదా సార్, మురళీ గారు మినిస్టర్ అయిపోతారని ఊరు వాడా చెప్పుకుంటున్నారు సార్. ఈజ్ ఇట్? అడ్వాన్స్ కంగ్రాట్స్. ఎంత వాడిన వాళ్ళని పైనుంచి నాన్నగారు ఆశీర్వదిస్తున్నారు ఏం తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సీట్లో కూర్చో ఆనంద్. లేదు సుధాకర్ రావు గారు, కూర్చోలేను. మీరు వెళ్ళండి, ఆఫీస్ టైం కదా, వేస్ట్ చేయకండి. ఎస్ సార్. ఈ సంవత్సరం మన టర్న్ ఓవర్ చాలా ఎక్కువ అవుతుందన్న ఆశ. గుడ్. సార్, తమరి పేపర్స్ లో సైన్ చేయాలి సార్. మిస్టర్ ప్రతాప్, కాల్ మీ ఆనంద్, నాట్ సార్. ఓకే? ఎస్ సార్. ఐ మీన్ ఆనంద్. సంతకాలు చేయాల్సిన పేపర్స్, వాటికి సంబంధం ఉన్న ఫైల్స్ ఎన్నున్నా సరే వెంటనే ఇంటికి పంపండి. ఏదేమైనా వీటిలో సైన్ చేసే ముందు అన్నిటినీ క్షుణ్ణంగా చదవాలి కదా. అన్నీ నాన్నగారు పద్ధతులే. మీ నాన్నగారు పేపర్స్ లో సైన్ చేయాల్సి వస్తే పూర్తిగా చదవకుండా పెట్టేవరే కాదు. రైట్. నాకన్నీ వివరంగా తెలుసుకోవడం అలవాటు. స్టాక్ వివరాలేంటి? ఏమిటి గొడవలు? వీధిని పడి ఇలా పోట్లాడుకోవడానికి సిగ్గులేదు మీకు? వాళ్ళు ఎవరనుకున్నారు సార్? అదో పెద్ద గ్యాంగ్ అండి. ఆ అమ్మాయిలు వెంట పడ్డం, వాళ్ళని ఏడిపించడం, అదొకటే వాళ్ళు చేసే పని. ఇప్పుడు అందరూ మా కాలనీకి వచ్చి గొడవ చేస్తున్నారు. వార్నింగ్ ఇద్దామని చితకబాదాం, దెబ్బకి తారెత్తి పారిపోయారు. ఈ హాకీ స్టిక్ తో ఒక్కటిస్తే ఎన్కౌంటర్ ఆఫ్ ఇండియా అయిపోయేవాడు. సమయానికి మీరు వచ్చారు. చాలు చాలు, చేసిన ఘనకార్యం చాలు గాని అందరు కారెక్కండి. కాఫీ ఇప్పిస్తారా? తిన్నరే ఇస్తారు. డిన్నరే ఇస్తాను, కారెక్కండి. ఫైవ్ స్టార్ హోటల్లో తినాలన్న ఆశ ఈనాటికి నెరవేరింది. నేను ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు చూడు పూజ, గోవాక తెస్తాడు, ఇప్పుడు అందరి మెదడు తిని పారేస్తాడు. ఇక చెప్పకుండా నోరు మూసుకుంటాళ్లేవోయ్. రే సుత్తి కొట్టకరా. ఏ వీణా, ఇదే మనం వీళ్ళందరితో పాటు కలిసి భోంచేసే చివరి అవకాశం. వై? అసలు వీళ్ళ ప్రవర్తనే బాలేదు. ఆహా, కష్టపడి బతకొచ్చు కదా. కావాలని చేస్తున్నాం అనుకో. వద్దు, హరికథలొద్దు. అందరూ ఒళ్ళొంచి పనిచేసి బతకొచ్చు కదా సుఖంగా. అలాగే బతికాం సార్. అందరం కలిసి జగదాంబ సెంటర్ లో ఫాస్ట్ ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళం. హాయిగా ఉన్నాం. డిన్నర్ వ్యాగన్ గుడ్. అదేమైంది ఇప్పుడు? సపోర్ట్ ఎవరూ లేరని పబ్లిక్ న్యూసెన్స్ అని కేసు పెట్టి పోలీసు వాళ్ళు బండి తీసుకెళ్లారు. ఓ రెస్టారెంట్ వాళ్ళు లంచం ఇచ్చి చేయించాడు సార్. తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయలేదా? డబ్బులుండాలిగా. డబ్బులుంటే స్టార్ట్ చేస్తాం. అయితే మీకు నేనిస్తాను. ప్రతాప్,
ఐఎమ్ సారీ సార్. నో నో ఐఎమ్ సారీ. ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను బెల్లు కొట్టి రావాల్సింది. 1 minute. నాకు మన ఎస్టేట్ బంగ్లా కీ కావాలి ప్రతాప్. ఐ మీన్ నాన్నగారి పర్సనల్ రూప్ కీ. థ్యాంక్ యూ. నువ్వైనా చెప్పొచ్చు కదా, ప్యూనట. దొరకలేదా? నువ్వు చాలాసేపటి నుంచి వెతుకుతున్నావుగా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను నాన్నగారి డైరీ. బట్ ఇందాక నుంచి వెతుకుతున్నాను. ఆయన మరణించడానికి ముందు పీరియడ్లో రాసిన డైరీ ఒక్కటే కనిపించట్లేదు. ఆ డైరీ కోసం ఎందుకంతది? అది ఆత్మహత్య అన్నమాట నిజం కాదేమో. ఐ మీన్ మిస్టరీస్. ఐఎమ్ ట్రైంగ్ టు ట్రేస్ ఇట్ అవుట్. నిజమేనంటావా ఆనంద్? అలా జరిగే అవకాశం ఉంది వీణ. నా మనసు చెప్తుంది. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్కొప్పుడు ఊహ నిజం కావచ్చు. వెళ్దామా? చాలాసేపు అయింది. సిటీ దాకా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి కదా. నాకు వెళ్ళాలని లేదురా. రొమాంటిక్ మూడా? అయితే ఇంకే, మనం ఇక్కడే ఉందాం. అమ్మ నాన్న ఆట ఆడుకుంటూ. ఓరా. ఎవడు రావాడు అంత రాశికి వెళ్తున్నాడు? అలాంటి వాడిని క్షమించకూడదా? స్లోగా వెళ్ళు. ఆడెవడో గట్టిపిండమే. మాట విను, స్లోగా వెళ్ళు. వాడి సంగతి ఎవగా నాకు భయం ఉంది. స్లో. ఆనంద్, ఆనంద్. ఎవరో అనుకున్నారు, నువ్వా? ఇప్పుడు గుర్తొచ్చానా? నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? ఈ కారు, ఇందులో ఉన్న సరుకు మాకిచ్చెళ్ళు. పిచ్చిగా వాక్కుండా ముందు జీప్ అట్టం తీయమని చెప్పు. తీరా.
బాగా దెబ్బతినిందా? లేదు. ప్లీజ్ కమాన్. మీరు? నేను ఆనంద్, సన్ మెరియన్స్ ఎండీని. అక్బర్. హలో. బండి వాళ్ళు తీసుకుపోయారు, వాళ్ళు తెలుసా? తెలుసు. ఏముంది అందులో? దొంగ రవాణా చేస్తున్న స్మగ్లింగ్ గుడ్స్. చెప్పిన చోటుకి చేరుస్తాను, కావాల్సినంత ఇస్తున్నారు. రిస్క్ కదా. బతకాలి కదా సార్. మీరేమనుకోకపోతే నాకు అసలు లిఫ్ట్ ఇస్తారా? షూర్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎంతండి? 20 రూపాయలు. సరే తప్పుకోరా. వ్యాపారం మనం అనుకున్న దానికన్నా బాగా జరిగింది. భలే ఇంప్రూవ్ అయింది. ఇదిగో ఇవాళ ఎంత సేల్ చేసాం? నిన్నటికన్నా 300 రూపాయలు ఎక్కువ సేల్ చేసాం. ఇక బయలుదేరదామా? వెళ్దాం. రే రసూల్, తొందరగా సర్దరా, బయలుదేరదాం. స్టార్ట్ చెయ్యి. బ్లడీ రాస్కల్. వదలకు, మన వాడిని పట్టుకోవాలి. ఎక్కడ? ఏది వాడు? అర్థం పాల్గొట్టానా? వద్దొద్దు. ఏమిటి ఏమిటి నువ్వు చేస్తుంది? సన్మరేంద్ర ఎక్స్పోర్ట్ చేస్తున్న రొయ్యలు అనుకుంటాను మనం. ఆయిల్ ఉంది. ఆయిలా? పట్టుకో. ఇది గంజాయి ఆయిల్. గంజా ఆయిలా? ఏది? ఇక్కడి నుంచి మార్చేసి ఉంటారు. సార్, ఆ వ్యాన్ నెంబర్ నాకు తెలుసు. మీరు పని చేయండి, ఆ వ్యాన్ నెంబర్ పట్టి సెర్చ్ చేయండి, దొరకగానే ఫోన్ చేయండి. ఎస్ సార్. మరో మార్గం ఉంది. దట్ ఈస్ ఓన్లీ ద స్ట్రైట్ రోడ్. ఇంపాసిబుల్ సార్. మన కంపెనీ లెవెల్ అతికించిన ప్యాకేజ్లో గంజా ఆయిల్ ఉందని చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్. నేను అదే అనుకున్నాను. వాళ్ళు నన్ను ఇంప్రెస్ చేయడం కోసం కట్టుకథలు అల్లుండొచ్చు. ఎనీవే, ఫర్గెట్ ఇట్. నేను అలా విన్నప్పుడు ఆ విషయం మీకు చెప్పకుండా నేను రాయకూడదుగా. యువర్ కరెక్ట్ సార్. నేను వచ్చి 5 సంవత్సరాలైంది. ఇంతవరకు మన కంపెనీ అభివృద్ధి కోసం నేను ఎంతగానో కృషి చేశాను. ఎన్నడూ ఇలా జరగలేదు. ఎవరో గిట్టని వాళ్ళు కావాలని ఇలా క్రియేట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను సార్. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. టేక్ ఇట్ కూల్, ఓకే? హలో కేసీ, ప్రతాప్ హియర్. చిన్న బ్యాడ్ న్యూస్. నేను సరుకు పంపడానికి కాస్త లేట్ అవుతుంది. ఆనంద్కి ఎందుకో డౌట్ వచ్చింది. అయితే సరుకు గోడౌన్ నుంచి వెంటనే మార్చేస్తాం, ఓకే? అక్కడి నుంచి మార్చొద్దు. ఆ కుర్రగారికి మన స్థావరం తెలిసిపోయింది కదయ్యా. మళ్ళీ వస్తే వాళ్ళకి రారు. ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్? అక్బర్ వాడే మొహం పెట్టుకొస్తాడు. చేతిలో ఉన్న సరుకు తన్నీలాకెళ్తుంటే చేతులు ముడుచు కూర్చొని చాబట్ట. 3 లక్షల కమిషన్ ఇవ్వాల్సిన చోట 30,000 రూపాయలకే క్లియర్ అయిందిగా. 3 కోట్ల రూపాయల సరుకు వదిలేసి వెళ్ళాడు కదా, వాడి గురించి పలకింది. వాడు అవసరాలకు ఉపయోగపడిన వాడే. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారని కూడా విన్నాను. వెళ్ళి సహాయం చేయొచ్చు కదా కేసీ. వాడు స్నేహితుడు కాకపోయినా పర్వాలేదు, శత్రువు కాకూడదు. సుధాకర్ రావు గారి ఉద్దేశం ఉంది. ఓకే, బాయ్.
మనం అందరినీ స్మాష్ చేసాయి. ఎస్ సార్. సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ హియర్. అలాంటిదేం జరగలేదు. యూ కెన్ కమ్ ప్లీజ్. ఇంకా ఉన్నారు సార్. వన్ రిక్వెస్ట్, సన్మెరిన్స్ పేరు బయటికి రానికండి. తెలుసుగా? రానివ్వండి సార్. థ్యాంక్ యూ. ఆనంద్, అరే రండి రండి. క్షమించాలి, ఇంత రాత్రి వేళ నేను రమ్మన్నందుకు. అయ్యో దాందే ఉంది ఆనంద్. బాస్ నుంచి కబురు వస్తే రాకుండా ఉంటే ఎలా? ఏం బాలయ్య గారు? కూర్చోండి. మీరు ఏం తీసుకుంటారు? నాకు స్కాచ్. యూ? నాకు బ్రాంతి ఎనఫ్. కోనియక్ అంటే ఇద్దరికి మహా ఇష్టం. ఆహా, కోనియక్ కావాలరా? మీలాంటి నమ్మక ద్రోహులకు వచ్చి ఇవ్వాలి. లేవండ్రా బ్లడీ రోగ్స్. ఆనంద్, ఏమిటి నువ్వు చేసింది? సన్మెరిన్స్ ఎవడి తాతగడి సొత్తు అనుకోకండ్రా. నన్ను అడ్డం పెట్టుకుని డ్రగ్స్ దొంగ రవాణా చేస్తున్నారే, ఆ అధికారం ఎవరిచ్చారు? మాట్లాడరే. ఎన్నాళ్ళు సాగిస్తున్నారు? ఆనంద్, నిజమని రుజువయ్యాక ఇంకా ఆలస్యం దేనికి? ఏం చెప్పదలిచావు చెప్పి వీళ్ళని బయటికి గంటే పట్టుకుని కటకటాలు తోయించాలి. ఇన్నేళ్లు ఎంతో కష్టపడి నాన్నగారు ఈ కంపెనీకి గుడ్ విల్ తీసుకొచ్చారు. దానికి చెడ్డ పేరు తెస్తారా? ఇక ఈ కంపెనీ గడప తొక్కే హక్కు మీకు లేదు. ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు. మీలాంటి వెధవల సహాయంతో నాకు పనిలేదు. వెళ్ళిపోండి. My wishes are always with you. థ్యాంక్ యూ. అధికారం ఉన్న చోట అడ్డంకులు ఉంటాయి. దృష్టిలో ఉంచుకొని నడుచుకో.
ఎక్స్క్యూజ్ సార్, ఎండి గారిని చూడాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. హూ ద బ్లడీ హెల్ ఆర్ యు? ప్రతాప్ గారిని మీట్ అవ్వాలంటే తీసుకోక తప్పదు సార్. ప్లీజ్ రా. నిన్నెవడరా నా గదిలో కూర్చోమంది? చెప్తాను, వస్తే నీకే అర్థమవుతుంది. రామ్మా, అలా కూర్చో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. శాంతించబోయ్, అంత ఆవేశం ఉండకూడదు. నీకు తెర వెనుక కథ ఏమిటో తెలియద్దు. నిన్న నువ్వు మా ఇద్దరిని నిలబెట్టి అడిగావుగా, ఈ ఫ్యాక్టరీ మీద మాకు ఏ హక్కు ఉందని. నీ కన్న తండ్రి రాసిచ్చాడురా. అర్థం కాలేదు కదూ? వకీల్ గారు, ఆ కాగితాలు వాడిని చూసుకుంటాడు. మిస్టర్ ఆనంద్, మీ నాన్నగారు ఈ కంపెనీతో పాటు స్థిర చరాస్తుల మీద సర్వ హక్కులు సుధాకర్ రావు గారు, ప్రతాప్ గారుల పేర ఒక ఇరివోకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసి రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్స్ ఇవి. యూ కెన్ గో త్రూ దిస్. కనుక నీకిప్పుడు ఆస్తి శూన్యమే, హక్కులు శూన్యమేనోయ్. నీ తండ్రి చేసిన ఒక్క సంతకంతో నీ తలరాతను ఎలా మార్చేసావో చూసావా? ఇక నువ్వు తాగడానికి గ్లాసుడి నీళ్లైనా, గుక్కెడ విషమైనా మా దయాభిక్ష మీద ఆధారపడుందని గుర్తుంచుకో. నో మిస్టర్ ఆనంద్, యూ మే గో నౌ. వాడు చెప్పిన విధంగా మీరు వెనక తప్పదు. నిజం చెప్పాల్సి వస్తే మీకు ఇక్కడ నుంచని అర్హత కూడా లేదు సార్. ప్లీజ్ గో అవుట్. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి సార్. దిస్ ఇస్ టోటల్లీ బీన్ ఫ్యాబ్రికేటెడ్. ఈ దొంగ మిస్టర్, చెప్తుంది మీకే. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని నేను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏం చెప్పుకోవాలనుకున్నా ఓటిగడి చెప్పుకోండి. వెళ్ళండి. హలో, ఎందులో వెళుతున్నావు? ఆ కారు తాళాలు ఇటు ఇచ్చి వెళ్ళు. మీ తండ్రి రాసిచ్చిన ఆస్తిలో అది ఉంది. కేఆర్ మురళి జిందాబాద్, కేఆర్ మురళి జిందాబాద్, కేఆర్ మురళి జిందాబాద్, కేఆర్ మురళి జిందాబాద్, కేఆర్ మురళి. ఇప్పుడు అర్థమైందా ఈ బాబురావు అంటే? సాంబశివరావుని దెబ్బ కొట్టినానా లేదా? ఈ బాబురావు కచ్చి కడితే అంతే కదా. ఏందే మనం తినకపోయే శివుని కచ్చుకుందాం. రండి. మురళి, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. అలాగే, మనం సీఎం కాడికే. ముందు నువ్వు వెళ్ళు, తర్వాతనే వస్తాను. రా. ఆ సుధాకర్ ప్రతాపల వంచనే అన్నయ్య ఇది. అది వంచనే కాకపోతే నాన్నగారు వాళ్ళకి ఫుల్ పవర్ ఆఫ్ అటార్నీ రాశారంటే నమ్మడానికి నేనేం చదువు సంధ్యలేని మొద్దును కాదు. అవును, నేను నమ్మట్లేదు ఆనంద్. అసలు అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందా అని. అది నాతో మాటైనా అనుకుంటా. మురళి, నేను అనుభవించే వేదన ఇప్పుడు నీకు అసలు అర్థమైందో లేదో మాత్రం నాకు తెలియదు, కానీ ఒక్క నిజం చెప్తున్నాను విను. నన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైనా ప్రయత్నించారనుకో, ప్రాణాలు తీస్తాను. బ్లడీ రాస్కెల్స్ అని. ఆనంద్, నువ్వు నిర్భయంగా ఉండు. నేను వెళ్ళి సీఎం గారిని కలుసుకుని మాట్లాడి వెంటనే వస్తాను. వాళ్ళు నా దగ్గర తోకాడించరు. ఒకవేళ అదే జరిగితే వాళ్ళని ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. నేను వెళ్ళొస్తాను, బట్ నా దగ్గర వాళ్ళని వెర్రి వేషాలు వేయొద్దని మాత్రం చెప్పు. నువ్వు ఆ పేపర్స్ అన్ని చించేసి నా కళ్ళకు దూరంగా వెళ్ళమను. వాళ్ళ బాబు సొమ్ము అనుకుంటున్నారేమో. ప్రసాదరావు గారు అబ్బాయిని, ఆనందని. కూర్చోండి. థ్యాంక్ యూ. ఫోన్లో ఇటువంటి విషయాల్ని నేను చెప్పడం అంత మంచిది కాదని నాకు అనిపించింది. అందుకే డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందామని మీతో అన్నాను. కమ్ టు ద పాయింట్ ప్లీజ్. ఆనంద్ భవన్ అనేటువంటి మీ ఇల్లు, చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్స్ మార్టిగేజ్ చేసి బ్యాంకు నుంచి ఓ హ్యూజ్ అమౌంట్ లోన్ తీసుకున్నారు. ఎవరు? ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న మిస్టర్ ప్రతాప్. ఏదో షార్ట్ టర్మ్ లోన్ అన్న ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మిస్టర్ ప్రతాప్ అన్న నోటీస్ కూడా ఇచ్చాం. ఒక్క రెస్పాన్స్ లేదు. ఇంటితో సహా మీకున్న ఆస్తి మొత్తం అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు వారు లోన్గా తీసుకున్నారు గనక
ఇప్పుడు అసలు ఆయన ఏం పట్టించుకోవడం లేదు అని ఇక్కడ మేమందరం అనుకుంటున్నాం. హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినందువల్ల ఇక ఒకటే దారి అనుకున్నాం. ఐ మీన్ ప్రాపర్టీ బ్యాంక్ అటాచ్ చేయాలని తీర్మానించాం. మిస్టర్ ప్రసాదరావు గారు అబ్బాయి మీరు అక్కడ ఉంటున్నారని తెలిసినప్పుడు తెలియజేయడం మా అందరి కర్తవ్యం కదా. అందుకని మీరు ఆ అమౌంట్ని బ్యాంక్ నిర్ణయించిన టైం లోపల కట్టి లోన్ క్లియర్ చేసుకుంటే మంచిది. మీకు లోన్ క్లియర్ కోసం ఇచ్చే వ్యవధి ఓన్లీ 1 వీక్ మ్యాక్సిమం. ఎంత కట్టాలంటారు? 2.75 crores. నేను మేనేజర్గా వచ్చిన తర్వాత నార్మలీ ఇంత హై అమౌంట్ని ఇంతవరకు ఏ పార్టీకి ఇవ్వలేదు. సన్ గ్రూప్ మీద ఉన్న గౌరవంతోనే ఇవ్వడం జరిగింది. ఒక వారంలో ఇవ్వటం ఒకవేళ నా వల్ల కాలేదనుకోండి, ఏం చేయాలో చేసుకోండి. ఏమిటి? వాట్ యు వాంట్? టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్తే నిన్ను వదిలిపెడతాను. ఏమిటి? నీకేం కావాలి? ఎవరి పథకం ఈ పవర్ ఆఫ్ అటార్నీ రాయించడం? మిస్టర్ ప్రసాదరావు. నో. ఎవరు నిర్బంధించారు? నోబడి. ఆయన కావాలనే రాసిచ్చారు. నిజం? నిజం. చెప్తాను, నేను చెప్తాను. అలాగే నేను ఎక్కడికి వస్తున్నాను. ఓకే. ఉన్నట్టుండి ఇలా వచ్చావేంటి? అలా ఉన్నావే? సుధాకర్ రావు ప్రతాపుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. అసలు ఏం జరిగిందండి? నువ్వొక్కడవే నన్ను ఈ స్థితిలో ఎలాగైనా ఆదుకోగలవన్న ఉద్దేశంతో నీ కాళ్ళు పట్టుకోవటానికి రాలేదు నేను. ఆస్తి నష్టపోయినప్పుడు కలగని వేదన ఇంకో మాట విన్నప్పుడు కలిగింది. అది నిజమో కాదో తెలియాలి. దీని వెనక నీ హస్తం ఉందని నేను విన్నాను. నిజమేనా? అడ్వకేట్ ఐజాక్ జేమ్స్ నాకు చెప్పిన విషయం అది గాలివార్తే అనుకున్నాను. ప్లీజ్ అన్నయ్య, నేను విన్నది నిజం కాదను. సే yes or no. నిజం కాకూడదని ప్రార్థిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. లేదంటే అన్నయ్య అని నోరారా పిలిచిన నోటితోనే ఎవరికి పుట్టిన వెధవరా అని అడగాల్సి ఉంటుంది. కాదురా, ఎవరికి పుట్టానో తెలియదు కనుకనే అలా చేశాను. పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం చేయించిన వాడిని నేనే. ఇన్ని సంవత్సరాలుగా అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఒక అనాథగా బతికిన నాలాంటి వాడి వేదన నీకొక్క మాటలో చెప్తే అర్థం కాదు. నువ్వు అనుభవించాలనే ఈ పని చేశాను. ఇక నువ్వు అనుభవించు. ఇద్దరి కాముకత్వానికి నిదర్శనంగా బజారు బిడ్డ అయిన వాడిని పారాడే వయసులోని ఆశ్రమంలో చేర్చబడ్డాను. ఒక అనాథగా ఎక్కడికి వెళ్ళినా అనాథాన్ని ఎత్తి పొడిచేవాళ్ళు. నాకు పిచ్చెక్కినట్టయ్యేది. మనసులో విరక్తి చోటు చేసుకుంది. నన్నెవరైనా అనాథ అంటే వాళ్ళని చంపాలనుకునేవాడిని. బట్ ఏది చెయ్యలేని పరిస్థితి నాది. ఆవేశాన్ని దిగమింగుకునేవాడిని. అవును, బతుకుల వేదన కడుపులో దాచుకుని కాలం గడిపేవాడిని. పస్తులతో అవహేళనతో చావాలనుకున్నప్పుడు అనుకోకుండా అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చాడు మీ నాన్న. మీ నాన్న మాత్రం నలుగురికి ఎలా పరిచయం చేసేవాడు అనుకున్నావు? అనాథ అని. ఒక జన్మంతా నేను అనుభవించాల్సిన పరాభవం మీ నాన్న మూలంగా పచ్చివయసులోనే అనుభవించాను. గుండెలో కసిమంటలు చెలరేగినాయి. అందుకే ఈ వ్యవస్థ చేత నా కాళ్ళు పట్టించాలనుకున్నాను. దానికి డబ్బు కావాలని నేను అప్పుడే గ్రహించాను. మీ నాన్నగారి చేత పవర్ ఆఫ్ అటార్నీ మీద సంతకం చేయించుకున్నాను. నీ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అనాథని మంత్రినయ్యాను. అందరి చేత కాళ్ళు పట్టించుకున్నాను. అయినా కసి తీరలేదు. ప్రసాదరావు గారి బిడ్డ దరిద్రుడై అనాథగా వీధిని పడాలనుకున్నాను. అది సాధించాను. పాపం, రాజ్యం కోల్పోయిన రాజకుమారుడు ఇలా నా ముందు. అవునరా, రాజ్యం కోల్పోయిన రాజకుమారుణ్ణే నేను. బట్ నా తండ్రి ఏదో తెలియక చేశాడు. తెలియదు గనకే పసివాడివని నిన్ను ప్రేమగా పెంచాడు. నువ్వు పాము లాంటి వాడివని ఆయన అనుకోలేదు. ఆయన్ని మోసం చేసినట్టు నన్ను మోసం చేయగలవని నువ్వు భ్రమపడకు. నీ పదవిని అడ్డం ఉంచుకొని మారణ హోమాలు చేస్తుంటే చూస్తూ ఈ రాజ్యాంగం నిన్ను వదిలిపెట్టచ్చు, న్యాయస్థానం వదిలిపెట్టచ్చు. కానీ నేను మాత్రం వదులుతాననుకోకు. అనవసరంగా నువ్వు గొంతు చించుకోకు. బయట పోలీసులు ఉన్నారు. చిటికేస్తే చాలు వచ్చి కాళ్ళు చేతులు విరిచేస్తారు.
నువ్వు నాకు నా తండ్రికి చేసిన ద్రోహానికి నీ అంతు చూడకుండా వదిలిపెట్టను రా. మంత్రిని చేయి చేసుకున్నందుకు వీడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. ఈ అధికారం ఈ పదవి నిన్ను రక్షిస్తాయనుకోకురా రే. ఈ లోకం దృష్టి నుంచి నువ్వు తప్పించుకున్నా నా దృష్టి నుంచి తప్పించుకోలేవు. నేను తిరిగి వస్తాను రా. వచ్చి నీ అంతు చూస్తాను. వదలండి, వదలండి, వదలండి. నన్ను మీరు అక్బర్, చివరికి వాళ్ళు ఇంత పని చేశారా? ఇక నేను దాచిపెట్టకూడదు. జరిగిందంతా చెప్తాను. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నా జీవితాంతం మీకు తోడుగా ఉంటాను. हेलो, कैसी हियर? साहब? यस सर. ठीक है. एवरीथिंग ओके सर. लाइसेंस पास అయితే ఓకే. బాస్ ఏమంటున్నాడు మసూద్ అలీ మల్బారీ? హ్యాపీ ఫీల్ అయ్యాడా? అవును, చాలా సంతోషంగా ఉన్నారు. మురళీ గారికి నన్ను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పమన్నారు. ఎల్పీ గ్యాస్ ఫ్యాక్టరీ లైసెన్స్ కోసం, రా మెటీరియల్ స్టాక్ ఉంచుకోవటానికి స్థావరం కోసం తన రాజకీయ పలుకుబడంతా ఉపయోగించే పర్మిషన్ తీసుకొచ్చిన మినిస్టర్ బాబురావు గారికి కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏమైనా ఉంటే వారికి చెప్పమనండి. అయితే కేసీ, ప్రతాప్ నేను రేపు బయలుదేరమా? ఓకే. సింగపూర్ డీలింగ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత వెళ్లాల్సింది దుబాయ్. మల్బారీ గారి ప్లాన్ అదే. బయలుదేరతాను. అక్కడ గెస్ట్ హౌస్ లో నా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. మరి ఆనంద్ జామీన్లో వచ్చాడు? తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇద్దరు. అసలే తెగించాడు. ద్రోణాచార్యుడి మరణానంతరం కక్షతో తిరిగిన అశ్వత్థామ లాంటి వాడు. ఇప్పుడు ఆనంద్ రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? ఏ యాక్ట్ కింద రియాక్ట్ అవుతాడయ్యా? పూట తిండికి కూడా చేతిలో చిల్లి గవ్వలేదు. ఇకొక్కటే రియాక్షన్, గతాన్ని తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి చావటం. ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను రక్షించండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ. నన్ను వాళ్ళు తరుగుతున్నారు, కాపాడండి. కమ్ ఆన్, గెట్ ఇన్. థ్యాంక్ యూ. ఎందుకు తరుపుతున్నారు? ఏమో సార్, నాకు తెలియదు. వాళ్ళ ముగ్గురు కలిసి నేను పార్టీకి వెళ్ళొస్తుంటే నన్ను వాళ్ళు తరుముకొచ్చారు సార్. సమయానికి మీరు రాలేదంటే ఏమై ఉండేదాన్నో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. ఇందులో ఏముంది? ఐఎమ్ సీమా. ఐఎమ్ ప్రతాప్. ఎక్కడ ఉంటున్నారు? గాంధీనగర్. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, నన్ను డ్రాప్ చేయరు? ఓ ష్యూర్. లేకపోతే మళ్ళీ ఎవరన్నా తరుముకొస్తారు. వాళ్ళని తప్పనిలే అనుకోండి. బికాస్ యు ఆర్ సో బ్యూటిఫుల్. ఓ యూ నాటీ. దిగండి సార్. లేట్ అయింది. అయితే నేను ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నాను. రండి సార్. లెట్ us have something hot. Come on. ఓకే. Thank you.
సుధాకర్ రావు ఇద్దరు విదేశాలకు వెళ్ళబోతున్నారని విన్నాను. ఏంటి సరదాగా సైట్ సీయింగా లేక బిజినెస్ ట్రిప్పా? ఎనీవే, మీరు వెళ్ళబోయే ముందు నిన్నోసారి చూడాలనిపించింది. నీకు సుధాకర్ రావుకి ఇప్పుడు కేసీ అనే గూండా సెక్యూరిటీగా ఉన్నాడు కదా, మరి అలాంటి గూండా ఉన్నప్పుడు నేను రాలేనుగా. అందుకే ఒకసారి నేను చూసి పోదామని వచ్చాను. ఇక మన విషయానికి వద్దాం. నువ్వు సుధాకర్ రావు ఇద్దరు నేను చెప్పినట్టు కొన్ని పేపర్స్తో సంతకం పెట్టాలి. నా కన్న తండ్రి ఆస్తికి లీగల్ ఓనర్షిప్ తిరిగి నాకు ఇవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటావు అనుకుంటాను. నేను సంతకం పెట్టను. ఇప్పుడు పెట్టరా? పెడతాను, సంతకం పెడతాను. మరి సుధాకర్ రావు? నువ్వు సంతకం చేసిన తర్వాత వాడి చేత చేయిస్తాను. పద వెళ్దాం. 2,45,00,000 ఒకటోసారి, 2,48,00,000, 2,48,00,000, 2,49,00,000, 2,49,00,000, 2,49,00,000 ఒకటోసారి, 2,80,00,000, 2,82,00,000, 90, 2,90,00,000, 2,92,00,000, 2,92,00,000, 3 కోట్లు, 3 కోట్ల 3 కోట్ల రూపాయలు ఒకటోసారి, 3 కోట్ల రూపాయలు రెండోసారి, 3 కోట్ల రూపాయలు మూడోసారి. వేలం అయిపోయింది. మిస్టర్ సయ్యద్ జాఫర్ ఇబ్రహీం ఖాన్ ఫ్రమ్ ముంబై. చూడండి, ఈ బంగ్లా వేలం పాడింది మీరేగా? అవును. ఏమి? ఏం లేదు, తెలుసుకుందామని. మేము ఇది కొనలేమని ఎవరితోనన్నా బెట్ కట్టినారా? అని కాదు, ఏదో ఒక రోజు నేను తీసుకొచ్చిన వ్యక్తికి ఇది ఇస్తారని బెట్ కట్టాను. నీకెందుకయ్యా? నేనెందుకు అమ్ముతాను? అమ్మటానికి కదయ్యా ఈ ఇల్లు కొన్నది. మీరు ఇక్కడ ఉండాలనే ఉద్దేశం? నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. ఉంటే ఇక్కడే ఉంటాను, నైతే కిసికి బడాగుదుగా లేదా బాంబు పెడతాను. నీకెందుకయ్యా? వెళ్ళు. మై చెలుగా తుమ్ చుప్రా. కొట్టానంటే ముంబైలో పడతావు. అంత దూరం కొడతావు? నా చోటుకి వచ్చి నన్నే కొడతానంటావు? మేము వచ్చింది లన్నే కే లియే నహీ. డ్రైవర్, యా ఆద్మీ ముఖద్దర్ కా సికిందర్ హై. చలో చలో భాగో. అరే చలో నా యార్. ఎక్కడుంటున్నాడా? కొన్నాళ్ళు తాత్కాలికంగా బాలయ్య గారింట్లో ఉందామని. అంతా విధి. జరిగింది నమ్మక ద్రోహం అని తెలిసినప్పుడు సహనంతో సాధించాలి. నాకు కావాల్సింది తన నిర్ణయం. నీ ఆస్తి నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, సొంత ఇంటికి దూరమై పరాయింట్లో ఉండొచ్చు, పర్వాలేదు. కానీ నేను మీ నాన్నకిచ్చిన మాటను మాత్రం మర్చిపోలేను. డబ్బుదే ఉందయ్యా ఆనంద్. మీ ఇద్దరికీ వివాహం జరిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నా కూతురికి నీ చేత్తో తాళి కట్టిన తక్షణమే నువ్వు ఈ దేశాన్ని వదిలి నాతో వచ్చేయాలి. 7 తరాల పాటు కూర్చుని తిన్నా తరగిన ఆస్తిపాస్తులు నాకున్నాయి. సుఖంగా ఉండొచ్చు. ఏమంటారు? నిజమే, అది మంచి పని. జరిగిందేదో జరిగింది, ఇట్స్ ఓవర్. నాకు వారి సలహా వినడమే మంచిదనిపిస్తోంది ఆనంద్. ఏమంటావు? లేదు, నష్టపోయిందంతా నా తండ్రి ఆస్తి. దాన్ని నేను దక్కించుకోవాలి. సాధిస్తాను తప్పకుండా. నాట్ ఏ పెనీ లెస్, నాట్ ఏ పెనీ మోర్. నేను పోగొట్టుకున్నది సాధించేదాకా వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నదాన్ని దూరం చేసుకుంటున్నావు. అయితే అవ్వచ్చు. నేను ఎవరి దయా జాలి సానుభూతితో జీవించడం నాకు ఇష్టం లేదు. నష్టపోయిన దానికన్నా ఎక్కువగా నేను ఏముందని ఇంకా నష్టపోవడానికి. అంతేనా? దాని మనసు అంతవరకే అర్థం చేసుకోగలిగేవయ్యా నువ్వు. ఇప్పుడు నేను ఒక ఆడపిల్ల తండ్రిగా నా ఆఖరి నిర్ణయం చెప్తాను విను. బ్రతుకు బండలు చేయటానికి కాదు, నా కూతుర్ని ఎంత దాన్ని చేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా
నేను నా కూతురికి నీకంటే బంగారం లాంటి వ్యక్తితో పెళ్లి జరిపిస్తాను, చూస్తూ ఉండు. నాన్న Shut up. నా నిర్ణయం ఏమిటో విన్నావుగా, ఇక నీ నిర్ణయం ఏమిటో చెప్పు. ఏమీ లేదు, నా నిర్ణయం మార్చుకోలేను. ఆనంద్, మీనా, నిర్ణయించుకోవాల్సింది నువ్వు. అంకుల్తో ఊరికెళ్ళు. నీకోసం ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఎదురు చూస్తా. అది కాదని తండ్రిని ధిక్కరించి నా కోసం ఎదురు చూడొద్దు. నువ్వు నన్ను కట్టుకుని సుఖంగా జీవించలేవు. నా జీవితం ఏ క్షణాన ఏమవుతుందో నాకే తెలీదు. తర్వాత నువ్వే బాధపడతావు, నా మూలంగా నీ జీవితం నాశనమైందని. వీణా, యూ డిసైడ్. నా కూతురు నిర్ణయం తీసుకోవాలని అవివేకం కాదు, నీకెటువంటి పట్టుదలో తనకే అంతే. తనకి నువ్వెంత ద్రోహం చేసినా ఇంకా నీ వెంట పడుతుంది అనుకో. తను నాతో వస్తుంది. మరణించిన మీ నాన్నగారికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి వస్తే నన్ను కాదన్నా. కానీ నా కూతురు నీలాంటిది కాదు. నీ మీద ఉన్న ప్రేమ కన్నా నా మాటకే విలువిస్తుంది. వీణా, కమాన్. వీణా, కమాన్. ఆనంద్, వెళ్తే ఇక తిరిగి రాలేను. ఏంటి ఆనంద్, నువ్వెందుకు ఇలా చేసావో చెప్పు. నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? అయితే ఎందుకు ఇలా మోసం చేసావు నువ్వు? ఆనంద్, ఏం మాట్లాడవే? వెళ్ళొద్దనొక్క మాట అనవే. నువ్వు నీ ఆస్తి పోయినందుకు బాధపడుతున్నావే కానీ నా జీవితం గురించి నీకు అక్కర్లేదు కదా. నీకు ఇప్పుడు డబ్బు వ్యామోహం పుట్టింది, నాకన్నా నీకు అదే ఎక్కువైంది. ఎందుకు ఈ నాటకం? వెళ్ళిపోదావా? మనం ఎక్కడికైనా వెళ్ళి బతుకుదాం. మనకి పాట డబ్బు వద్దు, ఏమొద్దు. పేదవాళ్ళకైనా జీవిద్దాం ఆనంద్. ఏమిటి ఆనంద్, ఏం మాట్లాడవే? You're a liar. You're a cheat. నీకు కాంప్లెక్స్ ఎక్కువైంది. చీప్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. Stop it. Get lost. I said get lost. ఇంత నిర్దాక్షిణ్యంగా తన్ను నువ్వు తిరస్కరించి సాధించబోయేది ఏమీ లేదా? ఆస్తిని సాధించగలవేమో, మనసిచ్చిన దాన్ని అవమానించావన్న నింద మాత్రం తొలగదు. నీ వల్ల ముక్కలైన ఆ మనసును తిరిగి నువ్వు అతికించలేవు. మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. తనకు ఆశలు రేపడం దేనికి? నిర్మోహమాటంగా వెళ్ళమనడానికి కారణం ఏమిటి? కారణం ఉంది. ఆ దుర్మార్గుల్ని, నా తండ్రిని హత్య చేసిన నయవంచకుల్ని చంపటం కోసం. ఏమిటి అనేది? అక్బరే సాక్షి. నాన్నగారు నా దుర్మార్గులు హత్య చేయటం అక్బర్ చూశాడు. ఆస్తి పోగొట్టుకున్నందుకు కాదు నా బాధ, నా తండ్రిని దూరం చేసినందుకు. వాళ్ళ అంత చూస్తాను. నిజమేనా? ఆనంద్ చెప్పింది నిజం. కేసీ నాకు రోజు కబురు పెట్టాడు. ఒకరిని ఎక్కడా గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లి ఎంకే గారింటి దగ్గర దించాలని, తర్వాత వాళ్ళ ఇంట్లో దించేయాలని. ఎంకే గారింటి వెనకాల
నేను కారు ఆపాను. వచ్చిన వ్యక్తి ఇంటి దొడ్డిదారిలోంచి పైకి వెళ్ళాడు. కాసేపు అయిన తర్వాత నాకు అనుమానం కలిగింది. ఏమిటో చూద్దామని వెళ్ళాను. వేడుకుంటున్నాను, నన్ను వదిలేయండి. అడిగినట్టే సంతకం కూడా చేశారు. అంతా తీసుకోండి ప్రాణాలతో. దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయండి. కడసారిగా చూడటానికైనా నన్ను ప్రాణాలతో వదిలేయండి, వదిలేయండి ప్లీజ్. నాకు అప్పుడే అర్థమైంది వచ్చినవాడు మంత్రి మురళి అని. మై గాడ్, ఇకేం చెప్పకు. ఇంతకాలం చెడు మార్గంలోనే బతుకుతూ తద్వారా నేను సంపాదించిన డబ్బిది. వ్యక్తి స్వేచ్ఛను వక్ర మార్గంలో ఉపయోగించి కూడబెట్టిన డబ్బిది. నేను స్వార్థంతోనో కుబేరున వాళ్ళని ఆశతోనో చేయలేదు. మందులు లేక మరణావస్థలో ఉన్న కన్న తల్లిని బతికించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ అడ్డదాన్ని ఆశ్రయించాను, సంపాదించాను. కావలసినంత చేయి చాచిన వారికల్లా లేదనకుండా ఇచ్చాను. ఒకరోజు పేద పిల్ల చేయి చాచింది, ఆస్తి కోసం కాదు, జీవితం కోసం. కానీ పాపం ఇలాగే ఆ కోరిక నెరవేరలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు తను చనిపోయింది. కేసీ ఆ కటిక దుర్మార్గుడే దీనికి కారణం. వాడే నన్ను పట్టించింది. నే వదలను. అక్బర్ అంటే వాడికి తెలీదు. నువ్వు రక్షించిన నా జీవితాన్ని, నేను సాధించిన ఈ ధనాన్ని నీకే అర్పిస్తున్నాను. వద్దనకు. నేను స్వీకరిస్తున్నాను అక్బర్, నిజం. బట్ ఈ డబ్బు నేను నీకు తిరిగిచ్చేటప్పుడు నువ్వు కాదనకుండా తీసుకోవాలి. ఒక్క మాట ఇవ్వాలను. కేసీ ఆ దుర్మార్గుణ్ణి నాకు వదిలేయాలి. సామాన్యుడు కాడానన్న కేసీ మసూద్ అలీ మల్బారీకి రైట్ హ్యాండ్. ఇప్పుడు మనం కలుసుకోబోతుంది ముఖ్యమైన వ్యక్తిని, మాజీ మంత్రి సాంబశివరావుని. రాష్ట్ర రాజకీయాల్లో మురళికి బద్ధశత్రువు. కేసీ మురళిల ఆట కట్టించాలంటే మనకి వీరంటే ఎంతైనా అవసరం. వాడు నన్ను దెబ్బ కొట్టి సాధించాను అనుకుంటే చేతులు కట్టు కూర్చోడానికి నేను చేతగాని వాడిని కాదు. మసూద్ అలీ మల్బారీ అనే గ్రేట్ స్మగ్లర్కి బాబురావుతో మురళి కుమ్మక్కై ఎల్పీ గ్యాస్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇప్పించి వాడి అవినీతికి అరాచకాలకి అండగా ఉంటున్నాడనే సంగతి నాకు తెలుసు. ఈ ఆధారాన్ని ఆయుధం చేసుకుని వాణ్ణి దెబ్బకు దెబ్బ కొడతాను. 5 కోట్ల లంచం గుట్టు రట్టు చేస్తాను. నేనంటూ తలుచుకుంటే వాణ్ణి మట్టి కరిపిస్తాను. సమయం కోసం చూస్తున్నా. మీకు నేను అండగా ఉంటాను. ఇన్ఫర్మేషన్స్ అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటాను. అగ్ని కాజ్యం ఇప్పుడు తోడైనట్టయింది. నాకు వాడి మీద ఉన్న కసి తీరుతుంది, నీ కక్ష తీరుతుంది. అంతవరకు లక్ష్యం మారకూడదు. బట్ మురళికి మాత్రం కేసీ మల్బారీలే బ్యాక్ బోన్స్. వాళ్ళ మీద కన్నేసి ఉంచండి. ఆ కేసీ గ్రూప్ లో మన వాళ్ళెవరైనా ఉంటే ఆలోచిద్దాం. ఈ కేసీకి ఏదైనా వీక్నెస్ ప్రత్యేకంగా? అమ్మాయిలు, అదే వాడి వీక్నెస్. అమ్మాయి మే ఐ కమ్ ఇన్ సార్? Yes, come in. ఐఎమ్ తారా ఫ్రాన్సిస్. Yeah, Isaac Samuel చెప్పిన
Sit down, Miss Tara. ఫ్రాన్సిస్. Yes. Isaac is a best friend of mine. ప్రైవేట్ సెక్రటరీగా నా కంపెనీలో అపాయింట్ చేయడానికి ఓ బ్యూటిఫుల్ గర్ల్ పంపుతానని ఐసాక్ చెప్పాడు. బట్ నాకు ఇప్పుడు అర్థమైంది. హీస్ అ ఫూల్ బికాస్ బ్యూటిఫుల్ అని మామూలు మాట నేశాడు. యు ఆర్ మోర్ దెన్ దట్. దేవకన్యలో ఉన్నావు. థ్యాంక్ యూ. మీరేమో అనుకున్నాను, రసికులే. Casey here? Yes. I will. Within seconds. Bye. Sorry, my little Tara. నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. ఎనీవే ఈ క్షణం నుంచే నిన్ను నా ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. ఇక నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఈ అట్మాస్ఫియర్ నీకు అలవాటు పడాలిగా. ఎక్కువ పనులు నీకు అంటగట్టి నీకు విసుగు మాత్రం పుట్టించను. ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం, కంప్యూటర్ ఫీడ్ చేయడం, నథింగ్ బిగ్. ఎక్కువ పనులు తల మీద వేసుకొని కోరి తలనొప్పి తెచ్చుకోవడం నాకు అలవాటు. అందుకే అందాల సుందరి నా ముందు ఉంటే చాలు. ఎప్పుడు నువ్వు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. నేను మేనేజర్కి చెప్తాను, కంపెనీ కార్ ఇస్తాడు. దెన్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ సో జనరస్ అండ్ సో పాలిష్డ్. థ్యాంక్ యూ. వెల్కమ్ మిస్ తారా ఫ్రాన్సిస్. లొంగేవా లొంగ తీసావా? పూజ అంటే ఏమనుకున్నావు? ఎటువంటి వాళ్ళనైనా క్షణాల్లో లొంగదీస్తాను మ్యాన్. మేం ధైర్యంగానే ఉన్నాం. మనోకే టెన్షన్ ఎక్కువైంది. టెన్షనా? ఈ మాత్రానికేనా? కేసీ వెరీ వేషాలు ఇస్తే నువ్వు ఊరుకో. అంతవరకు రానిస్తేగా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామని. రేపు మిస్టర్ ప్రతాప్, మిస్టర్ సుధాకర్ రావు షార్జా ఫ్లైట్ లో వస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ సిల్లీ థింగ్. ఇట్స్ $1 billion న్యూస్. Hello, Sharjah Airport. I am calling from India. Could I get Mr. Tony Chaku, please? Yes, I will. హలో టోనీ, నేను ఆనంద్. నాతో రిక్వెస్ట్, ఎలాగైనా నువ్వు నాకు ఫేవర్ చేయాలి. ఇవాళ షార్జా ఫ్లైట్లో అక్కడికి వచ్చే 2 ప్యాసింజర్స్ పేర్లు చెప్తాను. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాగేజ్ డీటెయిల్స్ అన్ని నువ్వు నాకు వెంటనే తెలియజేయాలి. యా, ఐ మీన్ ఎన్ని బాక్సులు, వాటి కలర్, బ్యాగేజ్ స్లిప్ నెంబర్. యా, సో నోట్ డౌన్. 1 మిస్టర్ ప్రతాప్ అండ్ సుధాకర్ రావు, వేమూరి సుధాకర్ రావు. యా, నా ఫ్యాక్స్ నంబర్ 428891. ఓకే టోనీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మనం చేసిన ఈ టూర్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు చూసాం కదా, ఎక్కడైనా ఇలా కరెంట్ పోవడం జరిగిందంటావా? ఇక్కడ పోయింది కదా. హలో కస్టమ్స్. ఎస్, 1 ఇన్ఫర్మేషన్ సార్. చెప్పండి. షార్జా ఫ్లైట్ లో వచ్చిన 1 మిస్టర్ ప్రతాప్ అండ్ మిస్టర్ సుధాకర్ రావు 2 ప్యాసింజర్స్ బ్యాగేజ్ ని మీరు ఒకసారి పరిశీలించండి. పరిశీలించి చూడండి సార్, మీకే తెలుస్తుంది. అసలు అంతకు మీరెవరు? అన్ని తెలుస్తాయి పరిశీలిస్తే. దట్స్ ఆల్.
హలో మిస్టర్ సుధాకర్. ఏమిటి సార్ ఇది? వృధాగా ఎంతసేపటి నుంచి కూర్చోబెట్టారండి ఇక్కడ. క్లియరెన్స్ ఇవాళ వెళ్తా ఉంటారా? పెడుతురు కానీ ఒకసారి ఇలా వస్తారా? ప్రతాప్ రా, తెలుసుగా, మిస్టర్ సదాశివ్, అసిస్టెంట్ కలెక్టర్. హలో, ఈస్ ప్రతాప్. ప్లీజ్ కమ్. ఇదేమిటి సార్? ఇవి మేము తీసుకురాలేదు. చీటింగ్ సార్, ఎవరో కావాలని చేశారు. మమ్మల్ని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర పన్నారు. షడా. వీళ్ళంత బుద్ధి తక్కువ పని చేస్తారనుకోలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరో ప్లాన్ చేసి ఉంటారన్న అనుమానం. ఎవరి ప్లాన్? ఆనంద్. వాడా? వాడికి ఆ మాత్రం తెలివితేటలు నేనున్నాయనుకోను. వాళ్లే కావాలని చేసి ఎందుకు పట్టుబడి ఉంటారు? ఈసారి నేను వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. అయినా ఫలితం ఉండదు. మరి వాళ్ళని పోయారనుకుందాం, వాళ్ళ తలరాతకు వాళ్ళని వదిలేద్దాం. ఈ క్షణం నుంచి లాభాలు అందుకునేప్పుడు ఇద్దరు అడ్డు తొలగిందనుకుందాం. ఐఎమ్ ఫ్రమ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. నేను వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. మీరు వెళ్ళండి. ఐఎమ్ రిచీ జాన్. బెయిల్ ఇవ్వలేదు కదా? లేదు. డోంట్ వరీ, ఐల్ హెల్ప్ యూ. నన్ను కేసీ పంపారు. అది సరే, ఏసీ గారి మనిషిని అన్నావు, ఎక్కడికో తీసుకెళ్తున్నావు? సారీ, మీకు చెప్పలేదు కదా. మిమ్మల్ని ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నానో వారే మిమ్మల్ని కాపాడింది. వారి పేరు కర్నల్. అరుగు. సార్, ఆనంద్. వెల్ మిస్టర్ రిచీ జాన్, వీళ్ళిద్దరిని ఎంతో సేఫ్ గా తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు థ్యాంక్స్. కమ్. నాకు ద్రోహం చేసినందుకు ఇద్దరికి ఎంతొచ్చింది? నిజం చెప్తే సంతోషిస్తాను. నా ఆస్తి దోచుకోవడానికి సహకరించినందుకు మురళి ఎంత లంచం ఇచ్చాడు చెప్పండి. 1.5 crore rupees. మీరందరూ నమ్మకమైన మనుషులని ఆస్థంతా అప్పగించెళ్తే ఇష్టారాజ్యంలో ప్రవర్తించారా మీరు? అడిగే దిక్కు ఎవరు లేరనుకున్నారు కదరా? నా తండ్రికి తలకొరువు పెట్టి ఇక్కడి నుంచి నేను మళ్ళా లండన్ వెళ్ళిపోతానని అందరూ ఆ మురళితో పాటు అనుకున్నారు కదూ? ఆస్తి మొత్తం నాకు తిరిగి దక్కాలి ఇప్పుడే. నాట్ ఎ పెనీ లెస్, నాట్ ఎ పెనీ మోర్. సన్ మెరిన్స్ తో పాటు నాన్నగారి యావదాస్తికి చెందిన పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇవ్వాలి. ఇర్రివాకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఎక్కడ కావాలన్నా సంతకం పెడతాం. మురళి గారే ఇదంతా చేయించారు. ఇద్దరం ఒట్టి బినామీలు మాత్రమే. సార్, చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం. ఎన్ని సంతకాలు పెట్టమన్నా పెడతామండి. గుడ్. నేను కూడా మీ ఇద్దరికి మంచి చేయాలనే అనుకుంటున్నాను. జారిపోయిన నా యావదాస్తి మొత్తాన్ని ఇద్దరు ఇష్టపడి నాకు తిరిగిస్తున్నప్పుడు నేను సాయం చేయాలిగా మీకు.
సర్కారు వారిద్దరి మీద ఎన్నో కేసులు ఛార్జ్ చేసి ఉంచారు. అది మాత్రమేనా? కాళ్ళు కదిపితే చాలు న్యాయస్థానం ఆహ్వానిస్తుంది, కళ్ళ పడితే చాలు ఇద్దరిని జైలు ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మీకు కావాల్సింది కోర్టు, జైలు, పోలీసులు లేని ప్రశాంత స్థలం. సో మీ ఇద్దరికి మరో షిప్ అరేంజ్ చేశాను. అది ఎక్కడికి వెళ్తుందంటే పోర్ట్ బ్లేయర్ అనే చోటికి. ఓకే, అది చాలు, మాకు చాలు. అక్బర్, ఆ డాక్యుమెంట్ పేపర్స్ తీసుకురా. అవును, అక్బర్నే. రిచీ జాన్ లాగే మనకి బోల్డ్ పేర్లున్నాయి. ఆ కేసీ గారికి కూడా నా పేరు అక్బర్ అనే తెలుసు. ఆనంద్ మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పిన షిప్ దగ్గరికి ఫ్యూ సెకండ్స్లో కేసీ గారు కూడా వస్తున్నారు. వారికి కూడా అప్పుడు అర్థం అవుతుంది మనం ఇంత కలుసుకున్నాము. అయినా ప్రతాప్, ఏమిటయ్యా ఈ తుపాకీ మిస్టరీ? ఇందులో మిస్టరీ ఏముంది? ఒకవేళ కేసీఏ చేయించాడేమో. అవును, అది నిజమే. వాడు అన్నంత పని చేస్తాడయ్యా. మనల్ని పంపుతాన్నాడే ఆనంద్, అదేం పోర్టు? పోర్ట్ బ్లేయర్ అన్నాడు. ఏం లేరు ఏమిటోనయ్యా, జైలు పోలే దానికన్నా అదే నయ్యలే. ఎప్పటికి చేరుకుంటావంటావు? తొందరగానే వెళతాంలే. నాకు ఇదే తొలి సముద్ర ప్రయాణం అయ్యా. నీకు ఈదరం వచ్చా ప్రతాప్? రాదు. నేను స్విమ్మింగ్ పూల్లో ఈదేలే, అన్ని విద్యలు నేర్వాలిగా. స్విమ్మింగ్ పూల్లో ఇది ఈత వచ్చనుకుంటే లాభం లేదు, ఇది సముద్రం. అయ్యో వాడిని చూడండి. అయ్యో వాళ్ళకి కవర్ చేశాం. బాడీ కోసం ఎవరూ రాలేదు. చేసినంత వరకు చాలు. ఎవరైనా సరే ప్రొసీజర్ ప్రకారం చేయండి. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కస్టమ్స్ కోర్ట్ నుంచి వాళ్ళని తీసుకెళ్లిన వాళ్ళ గురించి వివరాలు, ఆధారాలు ఇంకా లేదు సార్. ఈ ప్లాన్ వేసింది ఎవరో కానీ వాడిది మాస్టర్ బ్రెయిన్ అయి ఉంటుంది సార్. మాన్యశ్రీ మురళి గారు, మంచి మనసుతో కిందకి దిగుతారా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించిన నాయకులు చనిపోతే నువ్వు కన్నీరు కార్చలేదు. మన దేశాన్ని కాపాడడానికి సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సిపాయిల యొక్క మరణ వార్త విన్నప్పుడు నీకు కన్నీరు రాలేదు. నిజాయితీ పరులను ఎన్కౌంటర్లో ఎత్తేస్తే అవినీతి చేసే అకృత్యాలకు నీ గుండె చెదరలేదు. బట్ వీళ్ళు, సముద్రంలో దూకి ప్రాణాలు వదిలిన వీళ్ళు ఎవరో కాదు, స్మగ్లర్లు, వెపన్స్ తో దేశాన్ని వేధిస్తూ కోట్లు గడించిన వాళ్ళు, నీ అనుచరులు, బ్లడీ నోటోరియస్ క్రిమినల్స్. ఈ నీచులు చస్తే నువ్వు కడలంత కన్నీరు కారుస్తున్నావు కదూ? ఓహో, ఈ పని చేసింది నువ్వేనా? నా ఊహ నిజమైంది. చిన్న వయసులో పుస్తకాల్లో చదువుకున్న ఓ చక్కని తెలుగు పాఠం నీకు గుర్తుందనుకుంటాను. చలి కాచుకోవటానికి అగ్నిలో దూకిన వెర్రివాడి కథ. పుస్తకంలో రాసింది కరెక్టే అనుకో, బట్ అది నీలాంటి వాళ్ళకే నన్ను గుర్తుపెట్టుకో. నా పగెటువంటిదో
నీకే తెలుస్తుంది. చేసిన పాపాలకి దేవుణ్ణి క్షమించమని అడిగి ఎదురు చూస్తూ ఉండు. నువ్విప్పుడు వేసే ఒక్కొక్క అడుగు కింద పాతాళాన్ని మించిన అగాధాలుంటాయి. జాగ్రత్త. విజయం సాధించినందుక అందరినీ షాంపైన్లో ముంచేస్తున్నావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆనంద్? చాలా ఉంది అక్బర్. ఇప్పుడు సాధించింది ఒక్క వంతు మాత్రమే. అసలు యుద్ధం ముందుంది. ప్రధాన ప్రత్యర్థులు మురళి, మలబారి. మల్బారీ? అవును, మసూద్ అలీ మలబారి. వాడే నాన్నగారి మరణానికి మురళిని ప్రయోగించిన మరో దుష్టశక్తి. బాంబే అండర్ వరల్డ్ కింగ్ అక్కడ గుట్టు రట్టయినప్పుడు మలబార్ ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాలని ప్రయత్నించాడు. మంత్రి మురళి హెల్ప్తో ప్రతాప్ని, సుధాకర్ రావుని లొంగ తీసుకుని డ్రగ్స్, వెపన్స్, సన్మెరీన్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలని వాడి ప్లాన్. ఎన్నో మాదక ద్రవ్యాలు సప్లై చేస్తుండేవాళ్ళు. నాకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్న మురళికి దీంతో సంబంధం ఉన్నట్టు నాన్నగారు గ్రహించారని వాళ్ళందరూ కలిసి నా తండ్రిని, వాడే ఆ మలబారిని బాంబే నుంచి ఎలాగైనా ఇక్కడికి వచ్చేట్టు చేయాలి. నాకు వాడు కావాలి. ఎలా? ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ వివిఐపి కేసుని చూడటానికి వస్తున్నాడు. సీ రూట్లో వస్తున్నాడు. మోబిడిక్, అది దాని పేరు. అర్థం కాలా? వినగానే నాకు అర్థం కాలేదు. మోబిడిక్ అదొక కార్గో షిప్. ఆ షిప్ ఎందుకని కేసీ కోసం వస్తుంది, అందులో ఏముంది, ఏ పోర్టుకు వస్తుంది, వివరాలు కావాలి. సి పూజ, ఇది నువ్వే సాధించాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ పూజ. ఓకే బాయ్. అక్బర్, మోబిడిక్ అనే షిప్లో ఏం వస్తున్నాయో పూజ నాకు తెలియజేసింది. మ్యాంగ్లూర్ పోర్ట్లో ఆ షిప్లో ఉన్నటువంటి మారణాయుధాలన్నీ ఎవరో తెలుసా నీకు? దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్న మసూద్ అలీ మలబారీవి. మలబారీ వ్యక్తి అయినటువంటి ఆ కేసీకి ఆ ఆయుధాలు మనం దక్కనివ్వకూడదు. ఆనంద్, ఆ కంటైనర్ మనకు దక్కాలంటావు, అంతేగా? బండి వెనక్కి పండి.
సాబ్ मैं मलबारी बोल रहा हूँ జీ సాబ్ What happened to my containers? వెతుకుతున్నాను సార్ బట్ అది ఏమిటి వెతకడం? Bloody useless buggers. You are fit for nothing. I am coming. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సాబ్. Come on, do something fast, man. నేను వెళ్ళిపోతున్నాను. నీ ఆస్తి మొత్తం దక్కించుకున్నావు. అప్పుడైనా నీకు నేను గుర్తొచ్చి నా దగ్గరికి వస్తావు అనుకున్నాను. కానీ వీణా, నన్ను నువ్వు అర్థం చేసుకో. నేను అనుకున్నది ఇంకా సాధించలేదు. వీణా, ఐ లవ్ యూ. బట్ నా కోసం కొన్నాళ్ళు వెయిట్. నో, ఆ రోజు నువ్వు అన్న మాటని మర్చిపోలేదు ఆనంద్. ఇంకోటి పెళ్ళాడి సుఖంగా ఉండు అన్నావుగా. చివరిగా నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. ఇక జీవితంలో మనిద్దరం కలుస్తామనుకోను. వచ్చేవారం నేను స్టేట్స్కి వెళ్ళిపోతున్నాను. నిజంగా వెళ్ళిపోతాననుకున్నావు కదా? వీణా, నువ్వు మాట్లాడుకో. నీకు ఇంకో షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. రారా. కంగ్రాట్స్ ఆనంద్, యూ డిడ్ ఇట్. అనుకున్నది సాధించావు. వీణ మాత్రం తన జీవిత భాగస్వామిని చక్కగా ఏరికోరి ఎంచుకుంది. నీలాంటి కొడుకును పొందటానికి అదృష్టం చేసుకుని ఉండాలన్నాను చూడు. నిజంగా నీ తండ్రి ఎంతో అదృష్టవంతుడయ్యా. వీణ వల్ల నేను కూడా. ఆనంద్, నీకు ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చిపోదామని ఇక్కడికి వచ్చాను. ఎంతైనా తండ్రి లాంటి వాడిని కాదనకు. ఖాన్, మాఫ్ కీజియే సాబ్, ఎవరికి చెప్పవద్దని సార్ చెప్పి ఉన్నారు. మీకు షాదీ అయిపోయినాక కలకాలం మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి భయ్. నేను ఇక్కడికి వచ్చింది నువ్వు చెప్పేది వినడానికి కాదు. ఆ కంటైనర్స్ నాకు వెంటనే తెచ్చివ్వాలి. దట్స్ ఆల్. డిడ్ యు గెట్ మీ? సార్. సే yes sir. yes sir. నేను మురళిని కలవాలి. మినిస్టర్ మురళిని. అరేంజ్ ఎ మీటింగ్ ఒక ఎక్స్క్లూసివ్ ప్లేస్ లో.
some star hotel in the city. Look, Muraliji, what I want to do... May I come in, sir? What can I do for you, sir? Nothing. You may go. Thank you, sir. మురళిజీ, గ్యాస్ ఫ్యాక్టరీ కోసం సెలెక్ట్ చేసి ఉంచిన స్థలం నుంచి మనం అందరినీ వెళ్ళగొట్టడం రిస్క్. అది ఎలా ఫేస్ చేయాలి? యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? You know it. అన్ని విషయాలు తెలుసు. కేసీ ఆఫీసులో చేరి ఇక్కడి రహస్యాలని వాడికి చేరేసిన మనిషికి అక్కడి విషయాలు తెలుస్తాయి. హలో సాబ్, మురళి గారు వచ్చారు. వాచ్మెన్ ఫోన్. లోపల కుదరమని చెప్పు. చూస్తావేం కేసి? నిన్నింత చీట్ చేసిన దాన్ని క్షమిస్తావా? మసూద్ అలీ మలబారి, నీకు కావలసింది ఆ కంటైనర్లో వచ్చిన ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడున్నాయనే కదా. అందుకు అనవసరంగా ఆయమ్మాని ఎందుకు చిత్రవత్ చేస్తావు? మనం పూజను తీసుకెళ్ళు. కమాన్. అక్బర్, నా దేశం, నా జనం నీకేం ద్రోహం చేశారనరా? ఈ దేశంలో పుట్టి ఈ మట్టిలో పెరిగిన నీకు దేశాన్ని ధ్వంసం చేయాలన్న కోరిక పుట్టింది కదూ. ఇతర దేశస్తులకి తొత్తువై చేస్తున్న ఈ ఘోరానికి నిన్ను ఈ నిమిషమే కావాలంటే కాల్చి పారేయొచ్చు. బట్ అంత తేలిగ్గా చావని మనం. ఈ దేశానికి ఒక పద్ధతి ఉంది. నిన్న ఆ పద్ధతిలో చట్టానికి అప్పగిస్తాను. Hey!
నిజమని రుజువైనా ఇంకా పదవికి రాజీనామా చేయకపోవడం శోచనీయం. మలబారీతో ఉన్న సంబంధం గురించి ఇంతకు ముందు నేను అన్నప్పుడు అది నేను కావాలని వెళ్ళిన కట్టుకథ అని తను అన్నాడు. ఇప్పుడు ఆ మలబారీ దేశద్రోహి అని రుజువైంది కూడా. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని అరెస్ట్ చేసింది. చాలు, ఆపండి. నేను రాజీనామా చేస్తున్నాను. ఎంపీ పదవిని మాత్రమే కాదు, నా పార్టీ సభ్యత్వాన్ని కూడా నేను వదులుకుంటున్నాను. బట్ నన్నెంతో గౌరవించే, నన్నెంతగానో ఆరాధించే నా ప్రజలకి నిజానిజాలేమిటో తెలియపరుస్తాను. నేను నా ప్రజల ముందు నిజాయితీపరుడని రుజువు చేసుకుంటాను. ఆ తర్వాతే వస్తాను. నా పేరు కేఆర్ మురళి అంటారు. నువ్వు జారావు కదూ. నువ్వు ఎగురుతూ ఎంతో ఎత్తుకు వెళుతున్నప్పుడు నా మనసు ఎంతో సంతోషించింది. ఎందుకంటే ఎత్తుకు వెళుతున్న కొద్దీ కింద అగాధం అంత ఎక్కువ అవుతుందని నాకు బాగా తెలుసు. ఒరే ఫూల్, మురళి ఎప్పుడు జారడ్రా. స్వయంగా నేనే కిందకి దిగాను, రెట్టింపు ఎత్తుకు ఎగరాలని. దీన్నే అంటారు చంటి రాజకీయం. గద్దె ఎక్కటానికి దిగటానికి ఈ ప్రజలే కారణం. డౌన్ డౌన్ అని పలికిన వాళ్లే వాళ్ళ భుజాలను ఎక్కించు తిరుగుతారు, ఆకాశానికి ఎత్తుతారు. ప్రయోజనం లేని ప్రణాళికలు 4 విసిరేస్తే చాలు, కేరింతలు కొడుతూ పూలమాలలేస్తారు, అంబరి మీద ఎక్కించి ఊరేగింపులు చేస్తారు. అమాయకమైన ఈ గొర్రెల మందు ఉన్నంత వరకు గెలుపు నాదేనో. చరిత్ర మరవకు. ప్రజల పట్ల నీకున్న సదభిప్రాయం వింటుంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది.
హ్యాట్స్ ఆఫ్ టు దట్. బట్ మురళి, నీకు చరిత్ర గురించి తెలియదు. నువ్వు గొర్రెల మంద అన్న అదే ప్రజలు క్రూకటి వేళ్లతో రాజ్యాల్ని కూల్చేసిన కథలు చాలా ఉన్నాయి, మర్చిపోకు. అవును తెలుసు. ఆగ్రహావేశాలతో రెచ్చిపోయి వచ్చే ప్రజావాహినికి వాగ్దానాల వారధులు కట్టి వాళ్ళ ఆవేశాలను అంచే శక్తి ఒక రాజకీయ నాయకులకే ఉందని నువ్వు తెలుసుకో. నన్ను చంపడానికి వచ్చే వాళ్ళతో సాష్టాంగ ప్రమాణం చేయించుకునే శక్తి నా ఒక్కడికే ఉంది. నువ్వు రా, ఈ రోజు మీటింగ్ అరేంజ్ చేశాను, నిన్ను ఆహ్వానిస్తున్నాను. వస్తే తెలుస్తుంది మురళి ఎవరని. వస్తాను, తెలుసుకుంటాను. నువ్వు పిలవకపోయినా అక్కడికి వస్తాను, ఎదురు చూస్తుండు. ఆనంద్, తప్పకుండా రా. ఈరోజు సాయంత్రమే మీటింగ్. చలి కాచుకోబోయి అగ్నిలో దూకపోతున్నావు. భద్రం. ప్రత్యర్థులు ప్రతిపక్షంలోనే కాదు పాలకపక్షంలో కూడా ఉన్నారు. దొంగతనంగా నా ఇంట్లో ప్రవేశించి నేను ఉపయోగించే సర్కారు వారి వాహనాన్ని మాయం చేసిన ఒక సమాజ ద్రోహి గురించి ఎవరు నోరెత్తి మాట్లాడలేదు. అటువంటి నా వాహనంలో ఎవడో ఒక నేరస్తుడు భరతమాతనే తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డ ఒక స్మగ్లర్ దొరికినప్పుడు అతనికి నేను అండగా ఉన్నాను అని నిష్కారణంగా నా మీద నింద మోపారు. పదవిని కూడా నేను పరిత్యజించి తిరిగి అగ్ని పరీక్షలో నేను నెగ్గి నిజాయితీపరుడు ఈ మురళి అని నేను రుజువు చేసుకోవటానికే ఇక్కడికి వచ్చాను. నా సోదరులందరికీ నా నైజం తెలుసు. నేను నా కన్నతల్లి మీద ఒట్టేస్తున్నాను, ఈ మసూద్ అలీ మల్బారీ ఎవడో నాకు తెలియదు. అసలు వాడి గురించి, వాడి బతుకు గురించి. హలో 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 మురళీజీ, గ్యాస్ ఫ్యాక్టరీ కోసం సెలెక్ట్ చేసిన స్థలం నుంచి వాళ్ళందరినీ వెళ్ళగొట్టడం రిస్క్. అది ఎలా ఫేస్ చేయాలి? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? ఆ భారతీయ కాలనీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక విధంగా అందరూ వెర్రిమొత్తిని. నా ప్లాన్ ఏమిటో వినండి. అక్కడ ఒక కమ్యూనల్ ప్రాబ్లంని రెచ్చకూడదు. ఆ గొడవల్లో వాటర్ ట్యాంకులో విషం కలుపుదాం. కొంతమంది చచ్చిపోతారు. అప్పుడు మిలిటరీ వాళ్ళ సహాయంతో ఎలా కావాలంటే అలా ఆ ఏరియాని మనం చేజిక్కించుకోవచ్చు. నో ప్రాబ్లం. నేను అనుకున్నది సాధించాలంతే. దానికోసం నేనేం చేయడానికైనా వెనకాడను. గుడ్. అంతం చెయ్యండి ఆ దుర్మార్గుడిని. చిటికేరా, ఒక్కసారి చిటికేస్తే కాళ్ళ దగ్గర ఉంటారని చెప్పిన పోలీసులు, మిలిటరీ వాళ్ళు చంపడానికి వస్తున్న ఈ వ్యవస్థని ఏ విధంగా అదుపులోకి తెస్తారో నేను చూస్తాను. అడ్రస్ లేని నీలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించి రాజధాని మహానగరంలోని అసెంబ్లీలోకి అడుగు పెట్టించి మీ చేత గొర్రెల మందా అనిపించుకుంటున్నారే, వాళ్లే తిరగబడ్డ రోజున ఏం జరుగుతుందో చూశావుగా. ఆవేశంతో వచ్చే జనవాహినిని ఏ శక్తి అడ్డుకోలేదు, ఆ ప్రవాహాన్ని ఆపలేదు. ఏ పదవి పనికిరాదు. నీ పవరు నిన్ను రక్షించలేదురా. ఆనంద్, అర్థం పర్థం లేని ఆవేశంతో నలుగురిలో నన్ను అల్లరి పెట్టగలం. బట్ 4 రోజులు పోతే సర్వం మరిచే ఈ విరజనాన్ని ఇట్టే నా చుట్టూ తిరిగేట్టు నేను చేసుకోగలను. పదవిని కోల్పోయినా ఏ రాజకీయ నాయకుడైనా తిరిగి అదే పదవిని క్షణాల్లో సాధిస్తాడు. అందుకే చెప్తున్నాను, వద్దు, నాతో గొడవ పెట్టుకోకు. వచ్చిన దారిని వెళ్ళు. నేను వెళ్ళిపోవాలా? నేనంటూ తిరిగి వెళ్ళేది జీవితంలో ఒకే ఒక్క చోటికి, అదే అక్కడికి. నీకొక్క మాటలో చెప్పనా, నువ్విప్పుడు ఓడిపోయావు. అధికారం, జన సహకారం, గౌరవం అన్నిటినీ కోల్పోయిన దరిద్ర రాజకీయ సన్యాసివి. రోషం వచ్చిందా? నీ వల్ల నా తండ్రి అనుభవించిన, నేను అనుభవించిన వేదన నువ్వేం అనుభవించావరా? ఇక అనుభవించరా?
ఇది మా నాన్నగారిని నువ్వు చంపినందుకు నేను ప్రతిఫలంగా ఇస్తున్న కానుక. ఇది నా కన్న తండ్రి నువ్వు పొట్టను పెట్టుకున్నావని తెలిసినప్పుడు నేను పడ్డ వేదనకి గుర్తుగా ఈ కానుక. ఇది నీ స్వార్థానికి బలైన ఎంతో మంది బ్రతుకులకు సాక్షిగా ఈ రోజు జనం విధించబోయే శిక్షకి ముందు నా చివరి కానుక.